హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి, మళ్ళా అదే డైలాగ్ వచ్చేస్తుందండి. సో దాని గురించి అయితే కాదండి, ఇందాకే వీడియో చేశాను, ఆ వీడియో చూసేయండి ధరలు కావాలంటే. ఈ వీడియోలో నేను వీడియోస్ మదనపల్లి టమాటా మార్కెట్ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు జరిగినటువంటి మంచి చెడు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పబోతున్నానండి. చూడాలనుకునే వాళ్ళు మాత్రమే చూడండి, చూడాలనిపించట్లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడే స్కిప్ అయిపోండి. ఎందుకంటే ఆ తర్వాత చూసి కొంతమంది ఏంది నీ సోది సుత్తి తొండాకు ఇట్లాంటివన్నీ కొంతమంది అంటుంటారు కామెంట్ల ద్వారా. సో అలాంటి వాళ్ళకి ముందే చెప్తున్నానండి, స్కిప్ అయిపోండి దయచేసి. చూడాలనుకునే వాళ్ళు మాత్రమే చూడండి. ఇంకా ఆలస్యం లేకుండా లైక్ కొట్టేసి చూసేయండి, ఓకే. ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్ గురించి వీడియోస్ అనేవి నేను అక్టోబర్ 20వ తారీఖు నుంచి స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. 19, 20వ తారీఖు ఆ రోజు నుంచి వీడియోస్ స్టార్ట్ చేయడం జరిగింది, మదనపల్లి టమాటా మార్కెట్ వీడియోస్. ఇప్పటి వరకు చూసుకుంటే 4 నెలలు అయితే పూర్తి అయిపోయిందండి. 5వ నెలలోకి అడుగు పెడుతున్నాము. 4 నెలలు అయితే పూర్తి అయిపోయింది. ఈ 4 నెలల కాలంలో నాకు జరిగినటువంటి మంచి చెడు అనే 2 విషయాలపైన ఈ వీడియో అనేది ఉంటుందండి, ఓకే. కీడెంచి మేలెంచమంటారు కదండి, అలాగా ఈ వీడియోలో ముందుగా చెడు చూసేసి ఆ తర్వాత మంచి విషయాలను అయితే మాట్లాడుకుందామండి, ఓకే. ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్ వీడియోస్ చేయడానికంటే ముందు నేను మగ్గం నేస్తుండేవాడినండి. మగ్గం నేస్తూ మధ్య మధ్యలో ఏదో కామెడీ వీడియోస్ అయితే చేస్తుండేవాడిని, షార్ట్ వీడియోస్. సో మగ్గం నేస్తూ ఒకరోజు ఉండగా ఒకరోజు ఖాళీ దొరికిందండి. ఖాళీ దొరికినప్పుడు కొంచెం మార్కెట్ వైపు వెళ్ళాను. ఇంట్లో కూడా టమాటాలు లేవు కూరకి అంటుంటే ఏదో మార్కెట్లోకి వెళ్ళాను సరదాగా. అలా నడుచుకుంటూ వెళ్ళాను. టమాటాలు ఏమన్నా 2 కాయలు దొరుకుతాయేమో కూరకి అనేసి వెళ్ళాను. సో అలా వెళ్ళేసరికి అక్కడ వేలం జరుగుతుందండి, వేలంపాట జరుగుతుంది. కొంతసేపు చూశాను వేలంపాట నిల్చొని, అందరూ చుట్టూ ఉన్నారు, నేను చూశాను వేలంపాటలు అయితే జరుగుతున్నాయి. సో అలా జరుగుతూ ఉండగా నేను దీన్ని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టచ్చా లేదా అని ఆ రోజు అయితే చెక్ చేసుకున్నానండి. చెక్ చేసుకుంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మదనపల్లి టమాటా మార్కెట్ రేట్లు, ధరలు, దిగుమతులు ఇట్లాంటివన్నీ చాలా వీడియోస్ ఉన్నాయి. ఉండేసరికి నేను కూడా ఆలోచించాను. సో నేను కూడా పెట్టచ్చు అనే ఒక ఉద్దేశంతో మళ్ళొక రోజు వెళ్ళానండి. సో మళ్ళొక రోజు వెళ్ళినప్పుడు చిన్న తీసుకున్నాను వీడియో, వేలం జరుగుతుండగా వేలం వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత దాన్ని వీడియో పెట్టానండి, అప్లోడ్ చేస్తే వచ్చారు 50 మంది, 100 మంది దాకా చూశారండి. సో పర్లేదు, బాగానే చూస్తున్నారు అనిపించి నేను ఇంకా అది స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేయడంతో ఇక్కడ మగ్గం నేస్తుండాను అని చెప్పాను కదా. సో ఆ మగ్గం అనేది కొంచెం నేయడం తగ్గిపోయిందండి. తగ్గిపోవడంతో వారానికి 2 చీరలు అయ్యే చోట 1 చీర అవ్వడం మొదలైంది. సో ఇదొక పెద్ద మైనస్సే అని చెప్పాలండి. వారానికి 2 చీరలు అయ్యే చోట 1 చీర అవ్వడం నిజంగా చాలా పెద్ద మైనస్సే అని చెప్పాలి. సో అలా ఇదొక చెడు అని చెప్పొచ్చండి. మదనపల్లి టమాటా మార్కెట్ వీడియోస్ తీసినప్పటి నుంచి ఇదొక చెడు అనే చెప్పాలండి. ఎందుకంటే 2 చీరలు నేసే చోట 1 చీర నేయడం అంటే నిజంగా అది ఫ్యామిలీ ఇబ్బందికరంగా ఉండే పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి సో ఇది చెడు అని చెప్పాలండి, ఓకే. ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్ వీడియోస్ తీసినప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి ఏం జరిగింది అని ఆలోచిస్తే
మార్కెట్లోకి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వీడియోస్ తీయడానికి ఇంట్లోనే ఉండి తీసుకునేవాడినండి. బయట అయితే అసలు సెల్ తీసి డైరెక్ట్గా మాట్లాడడం అనేది అయితే జరగలేదు. ఏదో నామోషిగా ఉండేది. వీడియో సెల్ తీసి మాట్లాడాలంటే ఏదోలా అనిపిస్తుండేది. సో ఆ స్టేజీ ఫియర్ అనేది ఉండేదండి. అంటే నలుగురు ముందర ఉండగా స్టేజ్ పైన ఒకరు నిలబడి మాట్లాడాలంటే చాలామంది స్టేజ్ ఎక్కడానికి కూడా భయపడతారు. సో అలాంటి ఫియర్ అనేది ఉండేది మాట్లాడడానికి. సెల్ తీసి మాట్లాడడం అనేది చాలా అదొక భయంగా ఉండేది. సో మదనపల్లి టమాటా మార్కెట్ వీడియోస్లో తీయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అది కొద్దిగా రోజుకి తరిగిపోయిందండి. ఇప్పుడైతే చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడగలుగుతున్నానండి. మొబైల్ తీసి డైరెక్ట్గా నేను ఫేస్ తోటి వీడియోస్ చేస్తూ కూడా మీతో మాట్లాడగలుగుతున్నానంటే అదంతా కూడా ఇలా వీడియోస్ ద్వారానే సాధ్యమైందండి. సో ఇదొక అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు అయితే ఇలా ఉండేది కాదు. కేవలం అంతకుముందు కూడా వీడియోస్ చేసేవాడిని, షార్ట్ వీడియోస్. అవన్నీ కూడా ఇంట్లోనే ఒకే చోట ఉండి చేసేవాడిని. సో ఇప్పుడు అదంతా లేదండి. బయట కూడా చేయగలను అనే ఒక నమ్మకం అయితే కలిగించింది టమాటా మార్కెట్ వీడియోస్ ద్వారా. సో ఇది ఎప్పటికైనా ఉపయోగపడే అంశమేనండి. ఇది ఏమీ ఉపయోగపడకుండా ఉండే అంశం అయితే కాదు. ఎప్పటికైనా ఎప్పుడో ఒకరోజు ఇది అనేది మనకు ఉపయోగపడుతుంది. సో నేనైతే గట్టిగా నమ్ముతున్నానండి. యూట్యూబ్లో అనేది ఒక్క రోజులో వచ్చే సక్సెస్ ఎవరో కోటికో ఒకరో ఇద్దరో ఉంటారు. సో అలాగా కచ్చా బాదం అనేసి ఓ పాట వైరల్ అయింది కదండి, ఎప్పుడు కరోనా టైంలో అనుకుంటా. సో ఆయన ఒకరు బాగా ఫేమస్ అయిపోయారు అప్పుడు, కచ్చా బాదం. ఓకే, ఇంకా తర్వాత రీసెంట్గా ఇంకొకరు చాలా బాగా ఫేమస్ అయిపోయారండి. మీకే అర్థమైపోయిందని అనుకుంటున్నాను. కుంభమేళాలో సో పేరేంటి, పూసలు అమ్ముకునే అమ్మ మోనాలిసా, ఆయమ్మ కూడా ఓవర్ నైట్ అయితే ఫేమస్ అయిపోయిందండి. అలా అవ్వడం అందరి వల్ల కాదు. సో ఇది నాకు ముందరికి ఫ్యూచర్లో ఉపయోగపడుతుందనే ఆలోచన అయితే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో ఏమో. ఓకే అండి, ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. మన ఛానల్కి మరింత సపోర్ట్ని అందివ్వాలనుకుంటున్నట్లయితే తప్పకుండా జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ అయిపోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.